ఇక మేజర్ అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. జర్నలిస్టుల మీద ఎవరో దాడి చేశారు, వాళ్ళంతా రేవంత్ రెడ్డి తమ్ముడి అనుచరులు లేదా రేవంత్ రెడ్డి బంధువులు లేదా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అనేటువంటి మాట పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ జర్నలిస్టుల పేరుతో కొంతమంది అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసేటువంటి వాళ్ళే ఏవో గట్టిగా చేసుకుంటున్నారు అనేటువంటి మాట ఒకటి వినిపిస్తూ ఉన్నది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా బ్రదర్. ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక కమ్యూనిటీ పేజ్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాములతో పాటుగా వాట్సాప్లో కూడా ఒక కమ్యూనిటీ పేజ్ అనేటువంటిది ఉన్నది. జనరల్గా నేను ఎప్పుడు జర్నలిస్టుల పక్షపాతినే. ఎందుకంటే మేము పడుతున్నటువంటి అవస్థలు కానీ, మేము పడుతున్నటువంటి బాధలు కానీ, మేము పడుతున్నటువంటి గోస కానీ మాకు మాత్రమే తెలుసు కాబట్టి. సరే, ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్ట్రైట్గా మాట్లాడుకుందాం. నేను మీకు కొన్ని ఆధారాలు చూపిస్తా. ఆధారాలు చూపించిన తర్వాత వీళ్ళు పార్టీ కార్యకర్తల, జర్నలిస్టుల, లేకపోతే ఎవరైనా ప్రేరేపిత సంఘాలు లేదా ప్రేరేపిత వ్యక్తుల యొక్క డబ్బు తీసుకొని ప్రేరేపితంగా ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా? నేను ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నా. ఇదే సందర్భంగా ఎక్కడికైతే వీళ్ళంతా పోయి గోల చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసిర్రో, ఎక్కడైతే పోయి ఇబ్బందికి గురి చేద్దామనో లేదంటే ఇంకోటో ప్లాన్ చేసిర్రో, అక్కడికే పోయి మన సీనన్న రిపోర్ట్ చేయడం జరిగింది నిన్న. ఎందుకు సీనన్న మీద ఎవడు దాడి చేయలే? దీంట్లో 2 యాంగిల్స్ ఉంటాయి కదా, అది కూడా చూడాలి కదా. చూపిస్తా ఇప్పుడు ఆధారాలు నేను. రైట్, ఇదే సందర్భంగా నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. సో కాస్త ఆలోచించండి ప్రజలారా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు మంచి చేసినా, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారం పోవడానికి మనం ఫైట్ చేసినాం, మీకు గుర్తుందా? మనం ఆర్టికల్స్ చేసినాం, మనం మాట్లాడినాం గొంతెత్తి కూడా. సేమ్ టైం ఇక్కడ కూడా అంతే. ఎవరైనా మంచి చేస్తే మంచి చేసిరని మాట్లాడుకుందాం, అది ప్రజలకి మంచి జరగన్నాడు, దీనివల్ల మంచి జరుగుతలేదు, దీనివల్ల ప్రజలకి ఇబ్బందే కలుగుతుంది తప్ప మంచిది ఎలాంటిది లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా నేను చెప్తా ఉన్నా. సో అదొక్కటి అర్థం చేసుకొని మేము చేసేటువంటి దాన్ని కానీ, ఈ పోరాటంలో నిజానిజాలు చెప్తున్నటువంటి తీరుని కానీ ప్రజలు ఎంకరేజ్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. రైట్గా ఒక్కసారి మా న్యూస్లోకి అంటే క్లియర్గా అన్ని రకాల ఆధారాలు చూపెట్టే కంటే ముందు ఒక్కసారి కాలేజ్ టీవీ లైవ్ని చూస్తున్నటువంటి వాళ్ళు కాలేజ్ టీవీ లైవ్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్న మిత్రులారా. రైట్, ఇక మీకు ఆధారాలు చూపిస్తా అని మాట ఇచ్చినప్పుడు నేను మీకు ఆధారాలు చూపెట్టే కదా మాట్లాడాలి. ఈమె పేరు ఏం పేరు చెప్తా, అది కూడా అఫీషియల్గా చూపెట్టి చెప్తా. ఇక్కడ అంటే సరే, బీఆర్ఎస్ పార్టీకి ఫ్యాన్ అనుకుందాం. బీఆర్ఎస్ పార్టీకి ఏమనుకుందాం? ఫ్యాన్ అనుకుందాం. కేటీఆర్కి రాఖీ కడుతుంది, స్టిల్ బీఆర్ఎస్ ఫ్యాన్ అనుకుందాం. పార్టీ మీటింగ్కి పోయింది కరీంనగర్లో కదనభేరి, స్టిల్ పార్టీ ఫ్యాన్ అనే అనుకుందాం. ఈ గ్రూప్ పేరు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేరు సరిత ఆవుల. ఎవరు ఈమె సరిత ఆవుల ఈమె పేరు. ఈ 3 ఫోటోలు మాత్రం ఫ్యాన్స్కి మాత్రమే దిగుతారు, ఫ్యాన్స్ మాత్రమే ఉంటారని అనుకుందాం. ఓన్లీ ఫర్ ఫ్యాన్స్. ఈ 3 ఫోటోలు అక్క ఫ్యాన్ అనే అనుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గ్రూప్, అది అఫీషియల్ కమ్యూనిటీ. అది మరి ఆ కమ్యూనిటీలో ఆమె ఏం చేస్తుంది? ఇది బీఆర్ఎస్ పార్టీ మీడియా అఫీషియల్, బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూపో కాదు, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్లా మీడియా వాళ్ళకి ఏం సంబంధం? అయితే గ్రూప్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని దాన్ని ఫాలో అవ్వడమో, దాన్ని చూడడమో లాంటివి చేస్తూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్లో ఏంది ఇది? ఇక చూడుర్రి, ఆమె పెట్టింది ఏంది ఇడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్లో. ఇగో ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ మెసేజెస్ అంటే ఆమె అడ్మిన్ అనే కదా అర్థం. అడ్మిన్షిప్ ఎవరికి ఇస్తారు? ఒక పార్టీ అఫీషియల్ దాంట్లో. అయితే నువ్వు సోషల్ మీడియా మెంబర్ 1 అయితే అయ్యి ఉండాలి, లేదు అంటే నువ్వు ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యురాలు అయినా అయ్యి ఉండాలి. సరిత ఆవుల. సరే, ఇక ఆమె నెంబర్ ఈడ అనవసరం, మళ్ళీ డిస్ప్లే చేస్తే పాపం ఆ పిల్లకి లేనిపోని ఇబ్బంది. కానీ ఈడ ఒక విషయం చూడుర్రి, ఆమె ఏం రాసిందో చూడుర్రి. We women journalists are meeting Women's Commission Chairperson Srimati Neralla Sharada at 11 AM at Telangana DGP గారు
at 1 p.m. today to lodge a complaint on the attack on us, requesting your kind support. ఉదయం 8:54 పెట్టడం జరిగింది. అది ఇవాళ కాదు, నిన్న మెసేజ్ పెట్టిర్రు వాళ్ళు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది సోదరులారా. మనం అఫీషియల్గా లెట్సే ఇప్పుడు మనం దోస్తులమే ఉన్నాం బై. కొంతమంది నాకు తెలిసిన దోస్తులు, కొంతమంది నీకు తెలిసిన దోస్తులు, అందరం కలిసి దోస్తులు గ్రూప్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు కొంతమంది మేజర్గా ఓన్లీ రెగ్యులర్గా అప్డేట్స్ చేసేవాళ్ళు లేదా ఆ గ్రూప్కి ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళు మాత్రం అడ్వాన్స్ ఉంటారు. ఇంత పెద్ద పార్టీ కదా, జాతీయ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ అనౌన్స్ చేసిండుగా భారత రాష్ట్ర సమితి అని. ఆ భారత రాష్ట్ర సమితి పార్టీ అఫీషియల్ గ్రూప్లో ఆమెకి ఏం పని? ఇది మీడియా గ్రూప్ అంటే నేను నిజంగా ఎక్కువ మాట్లాడేటోని కాదు, కానీ ఇది మీడియా గ్రూప్ కాదు కదా, ఇది పార్టీ అఫీషియల్ గ్రూప్ కదా. ఆ పార్టీ అఫీషియల్ గ్రూప్లో కూడా ఆమె అడ్మిన్. ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ దిస్ మెసేజెస్ అండ్ షీఈ్ అన్ అడ్మిన్. సరిత ఆవుల అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ కమ్యూనిటీ గ్రూప్లో ఆవిడ అడ్మిన్. అది మీడియా గ్రూప్ అయి ఉంటే నిజంగానే ఇంత మాట్లాడేటోని కాదు, మా సీనాన్ని ఇంత మాట్లాడేటోడు కాదు, మేము అందరం ఇంత గొంతు చించుకొని నిజమేంది అబద్ధం అని చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకు ఉండేది కాదు. కొంత న్యూట్రలైజ్డ్గా జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక రక్కస్ని క్రియేట్ చేయాలని. సరే, ప్రభుత్వం చేస్తుంది మంచిగా చెడ పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం చెడు చేస్తే ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఏం నేను అడుగుతలేనా? హైడ్రా విషయంలో అడగలేదా? లేదంటే హైవేల విషయంలో అడగలేదా? పోలీస్ వ్యవస్థను ఆగం చేస్తున్నారని చెప్పేసి అడుగుతలేమా? గురుకుల విద్యాలయాల గురించి ఆగం చేస్తున్నారని మాట్లాడతలేమా? వైద్య వ్యవస్థ ఆగమవుతున్నదని చెప్పేసి మనం మాట్లాడతలేమా? ఏం మాట్లాడతలేం కాంగ్రెస్ పార్టీకి ఎగెనిస్ట్గా మనం. కానీ ఎందుకు ఇంత ఇట్లా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరి కోసం అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉన్నారు? సరే, ఒక మాట మాత్రం వాస్తవం. సరే, ఆమె మీద దాడి జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఆమె మీద దాడి జరిగి ఉంటే గనక ముమ్మాటికి ముక్త కంఠంతో అందరం దానికి ఎగెనిస్ట్గా మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడదాం. మాట్లాడటం ఎందుకు, రోడ్డు మీద ఎక్కి ధర్నాలు కూడా వేద్దాం అందరం జర్నలిస్టులం కలిసి. కానీ ఈమె చేసిన పనికి నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఈ పూట నేను ఇది మాట్లాడాలి ఖచ్చితంగా. ఈ పూట ఈమె చేసిన పనికి ఈమె ఇంకొక ఛానల్లో వేరే ఆమె ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి పనికి ఎన్నడూ లేనిది ఆడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్, విమెన్ జర్నలిస్టులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఐక్యత వచ్చింది చాలా మందిలో. ఇవాళ వచ్చి జర్నలిస్టులు అందరూ 2 భాగాలుగా విడిపోయారు. బీఆర్ఎస్ ఉన్నటువంటి టైంలో ఎక్కువ మంది మీద ఎవరి మీద అయితే అఘాయిత్యాలు జరిగినాయి, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, అందరం కలిసి దీన్ని వీడియోల కింద చేద్దామని చెప్పేసి మాట్లాడుస్తూ ఉన్నది. ఏం చేస్తారు ఇప్పుడు ఆ వీడియో బయటకు వస్తే? ఒకవేళ ఆ వీడియో కనుక బయటకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ముఖమేడ పెట్టుకుంటారు ఎంతమంది జర్నలిస్టులు నాగం చేసిరు అనేటువంటి విషయం కనుక బయటపడితే. కొంచెం అన్న సోయి ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని టీవీ ఛానళ్ళు మూసేసిరు తెలుసా? ఒక శాటిలైట్ ఛానల్ TV9 రవిప్రకాష్ స్టార్ట్ చేసినటువంటి మోజో టీవీ, రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మోజో టీవీలో రేవతి గురించి మాట్లాడిండు. ఆమెను తీసుకుపోయి SC ST కేసు పెట్టించి ఆమెను లోపలేసిర్రు అనేటువంటి మాట. అట్లే తొలి వెలుగు రఘు కూడా మోజో టీవీ అతనే. రఘుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో గుర్తులేదా మీకు ఎవరికి? సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఒక తోటి జర్నలిస్ట్గా మాట్లాడుతూ ఉన్నా. మళ్ళా నేను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తులేదా మీకు? ఇట్లా ఎంతమంది జర్నలిస్టులు కావాలి? బీఆర్ఎస్ ఉన్నటువంటి హయాంలో ఎంతమంది జర్నలిస్టుల మీద ఆగం చేశారు? అంత దూరం ఎందుకు? మా సీనన్న ఎట్లా ఆగం చేసిర్రో తెలియదా మీకు? తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసి ఆ పేర్లు చెప్పమంటే కూడా చెప్తాం మేము. సీనన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు ఎవరెవరు అరెస్ట్ చేసిర్రు, ఎందుకు అరెస్ట్ చేసిర్రు, ఏమైంది అనేటువంటిది. అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో కవితకి దగ్గరగా ఉండి పనిచేసినటువంటి సీనన్నను కూడా తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసి బట్టలిప్పి మరి ఫోన్ కాల్, వీడియో కాల్ కవితకు చేసి మరి ఆయనను కొట్టినటువంటి సందర్భం కాదా? టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసిన మాట వాస్తవం కాదా? ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, కాస్త కోపం వచ్చినటువంటి మాట వాస్తవమే నాకు కూడా. నేను ఇప్పుడు అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాట వాస్తవమే. కానీ దీంట్లో ఉన్నటువంటి నిజాయితీని కానీ, దీంట్లో ఉన్నటువంటి బాధని కానీ, ఇక్కడ తోటి జర్నలిస్ట్గా మిగిలిన జర్నలిస్టులు అనుభవించినటువంటి బాధని కానీ అర్థం చేసుకోవాలి. అసలు ఏ రకమైనటువంటి యాంగిల్లో వీళ్ళు ఏం చేద్దామని చెప్పేసి కంప్లీట్గా ఒక అజెండా పట్టుకొని ఎందుకు డబ్బులకు ఆశపడి చేస్తూ ఉన్నారు?
ఇవాళ నిన్నటిదాకా మాట్లాడిన ఈ జర్నలిస్టులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ బాగా ఇష్టమైనటువంటి ఓ వ్యక్తి తులసి చందు అని. తులసి చందు అని రేపు ఎల్లుండో ఈమె ఛానల్లోనే వస్తుంది కావచ్చు ఆ వీడియో. బీఆర్ఎస్ హయాంలా ఇంతమంది జర్నలిస్టుల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగినాయి, మరి వీటన్నిటికీ మీరందరూ ఏమంటారు అని రేపు పొద్దుగాల తులసి చందు కనుక వీడియో చేసి పెట్టిందంటే మీరందరూ ఏం చేస్తారు? సమాధానం చెప్పాలి కదా. ఏదేమైనా ఒక్క మాట, అమ్మ సరిత ఆవుల గారు, మీరు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, మీరు టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు, దయచేసి మీరు ఇప్పటికైనా మారాలి. అంటే జర్నలిజం ముసుగులో కానీ లేదంటే జర్నలిస్ట్ అని చెప్పుకుంటా కానీ మీరు పార్టీలకు పనిచేసేటువంటి విధానాన్ని కాస్త తగ్గించుకొని ప్రజలకి ఏది మంచు ఏది చెడు అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత అవసరం మీ పైన ఉన్నదమ్మా. మీరు బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూప్లో ఉండి ఇగో ఇలాంటి కామెంట్లు ఏమైనా చేసుంటే మేబీ ఐ వుడెంట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దిస్. నేను నిజంగా మాట్లాడుండేటోని కాదు. ఒక్కసారి మీరు పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక్కసారి జూమేరా, పార్టీ కార్యకర్తగా కాకుండా లేదంటే పార్టీలో ఇంకేమైనా డబ్బులు తీసుకొని ఇంకేదో చేసినటువంటి వ్యక్తిగా కాకుండా మీరు ఒక నిజమైనటువంటి జర్నలిస్ట్గా మాట్లాడుంటే బాగుండేది. మరొకసారి చూపెడుతున్న ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గ్రూపు అఫీషియల్ కమ్యూనిటీ ఇక్కడ రాసినటువంటి వ్యక్తి పేరు సరిత ఆవుల. ఎందుకంటే ఇలాంటి నెగిటివిటీని ఆదిలోనే గనక మనం తొక్కకపోతే రానటువంటి రోజుల్లో ఇంకా పేటరేగిపోతారు జనాలు అనేటువంటిది వాస్తవం. మా బాధల్లో ఒకటే మేము చెప్పడానికి గల కారణం ఒకటే ఏంటంటే, ఇలాంటి దాన్ని మనం ఆదిలో గనక తుంచకపోతే రానున్నటువంటి రోజుల్లో ఇది మరీ పెద్ద ఎత్తున పేటరేగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టమో కాదో నాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది ప్రజలకి ఇబ్బందికరం, ప్రజలకి అన్యాయం చేసేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడవద్దు, ప్రజలు అన్యాయానికి గురి కావద్దు అనేటువంటి ఉద్దేశాన నిజాలు చెప్పేటువంటి ప్రక్రియ మాత్రమే. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ ఇంకోరికి కానీ వచ్చేటువంటి ఏమీ లేదు. అన్ఫార్చునేట్లీ ప్రజల కోసం ఎంత మంచి చేయాలని చెప్పేసి ఆలోచనలో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళ వల్ల తప్పుడు భావాలే కనిపిస్తూ ఉన్నాయి తప్ప కష్టపడి పనిచేసేటోడు కూడా ఏదో పార్టీ ముసుగు కప్పుకొని పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళేలాగా ఇలాంటి వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలారా గమనించుకోవాలి, ప్రజలారా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పార్టీ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దొంగలు చేసినటువంటి పనుల వల్ల మిగిలిన అందరినీ కూడా గ్రూపులిజంగా లేదంటే గ్రూప్గా వీళ్ళు వాళ్ళకి తొత్తులు వాళ్ళు వీళ్ళకి తొత్తులు అనేటువంటి విషయంలోకి రావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రైట్, ఇక అయిపోయింది కదా స్టేట్లో నడుస్తూ ఉన్నటువంటి మేజర్ ఇష్యూ. దాన్ని పక్కన పెట్టేసినాం కాబట్టి ఇక మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఏమంటున్నా, ఇక జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాను నేను, అంతే. ఎందుకంటే జర్నలిస్టుల ముసుగులో జర్నలిస్టులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ప్రజల గొంతుకలై ఉండాల్సినటువంటి వాళ్ళు పార్టీ ముసుగులు కప్పుకొని పార్టీ జెండాలు కప్పుకొని పార్టీ అఫీషియల్ గ్రూపులలో వాళ్ళే మెసేజ్లు పెట్టుకుంటా వాళ్ళే చేస్తున్నటువంటి విషయాలని మీరు గమనించాలని చెప్పినటువంటి విషయం, అంతే. ఏదేమైనా ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ ముక్త కంఠంతో ఘంటాపథంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదే బీఆర్ఎస్ జర్నలిస్టులు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అరాచకం చేస్తూ ఉంటే ఏం చేసిర్రు అనేటువంటి ప్రశ్నకి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులు, బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తులే చెప్పాలి తప్ప మనం కాదు అనేటువంటిది మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం. సో ఏదేమైనా విత్ ప్రూఫ్లు, నేనేం నా జేబులోకి వెళ్ళి తెచ్చినాయి కాదు, దాన్ని ఎడిట్ చేయడానికి కూడా రాదు వాట్సాప్లో ఏం జరుగుతుంది అనేటువంటిది. సో ఆ వాట్సాప్లో ఆ జర్నలిస్టులు వాళ్ళే ఆ పార్టీ అఫీషియల్ గ్రూప్లలో ఏం పెట్టారు అనేటువంటిది మీకు చూపెట్టినా కాబట్టి దాన్ని బట్టి అంటే నిజాలు ఏంటి అనేటువంటిది మీ ఎదురుగా నేను ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా.